ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు జాతీయ జేఏసీ బీపీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ మొత్తము కలెక్టరేట్ల ముందు దీక్ష దివాజ్ చేయమని చెప్పి జేఏసీ పంపించడం జరిగింది. ఆ తీర్మానం ప్రకారం ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్మ దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, మా కుల సంఘాల మిత్రులకు, మా జాక్ మిత్రులకు, మా జేఏసీ మిత్రులకు అందరికీ హృదయపూర్వక బీసీ వందనాలు తెలియజేసుకుంటున్నాము. మేము గతం నుంచి ఒక 3-4 నెలల నుండి కొట్లాడుతూనే ఉన్నాము. రిజర్వేషన్ 42 రిజర్వేషన్ అమలు చేయాలి. మా స్థానిక సంస్థలో కాదు, మీరు ఇచ్చిన స్థానిక సంస్థ మాకు అవసరం లేదు, చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. అయినా మీ ప్రభుత్వాలు ఇద్దరికి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉందోతనంగా వ్యవహరిస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం బీసీ సంఘాల తరఫున. ఎందుకంటే 9 జీవో తీసుకొచ్చారు. ఆ 9 జీవో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి గవర్నర్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నది. పెండింగ్లో ఉండగా మీరు ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోయి అక్కడ జంతర్ మంతర్ ధర్నా చేశారు. ఎందుకోసం ధర్నా చేశారో బీసీ ప్రజలకు తెలియజేయాలని చెప్పి మేము అడుగుతున్నాము. రాబోయే రోజుల్లో ఖబర్దార్ ఇంకా ముందస్తు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం రూపుదాల్చుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము. 9 జీవో మీ దగ్గర ఉన్నటువంటి గవర్నర్ అడ్డుకుందామంటే పోలీసులు 36 గంటలు మమ్మల్ని నిర్బంధించడం జరిగింది. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మేము సంబరంగా మేము అడిగినటువంటి మా 9 జీవో 42 రిజర్వేషన్ దాని వ్యతిరేకం అని చెప్పి ఈ ప్రభుత్వాలు మమ్మల్ని ఘోరంగా 36 గంటలు కస్టడీ తీసుకొని పోలీసు హౌస్ ఆఫీసులో నిర్బంధించడం జరిగింది. మేము ఏమడుగుతున్నాము? తెలంగాణ ఉట్టిగానే వచ్చిందా? కొట్లాడితే తెలంగాణ వచ్చింది. బీసీ ఉద్యమం ఉట్టిగానే వస్తుందా? మేము అడుగుదానికి మాకు ఇవ్వడానికి మీకు ఎందుకు ఇంత అహంకార పూరిత మీరు పనిచేస్తున్నారని చెప్పి నిలదీస్తున్నాము. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో చాలా తీవ్రంగా ఉంటుంది, పరిమాణం ఎన్నుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తుంటున్నాము. ధర్మదీక్ష జేఏసీ పిలుపు మేరకు ఇక్కడ ఈ ఉన్న జిల్లా కలెక్టర్ల ముంగట చేయడం జరుగుతుంది. అదేవిధంగా 42% రిజర్వేషన్ల గురించి ఒక పల్లె నుంచి ఢిల్లీ దాకా ఈ ఒక కార్యక్రమాన్ని చేపట్టాము. మొన్న పోలీసులు మమ్మల్ని ఎంత కూడా నిర్బంధించినా మా కార్యక్రమాన్ని చేశాము. అందులో భాగంగానే ఈ యొక్క దీక్ష అనే కార్యక్రమాన్ని, ధర్మ దీక్ష అనే కార్యక్రమాన్ని మేమెంతో మాకంత జనాభా ప్రాతిక ప్రకారం మా రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు మాకు ఇవ్వాలని, అదేవిధంగా ఇప్పుడు జరిగేటువంటి పార్లమెంట్ సీజన్లో 9th షెడ్యూల్ను ఆ పార్లమెంట్లో పెట్టి ఇటు ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ అన్ని పక్షాలు అన్నీ కలిసి మా జనాభా దామాషా ప్రకారం మాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటాను. ఇంకోటి చెప్తున్నాము, రెడ్డి జాగృతికి ఒకటి హెచ్చరిస్తున్నాము. మీరు పెట్టినటువంటి ఆ కోర్టులో వేసినటువంటి కేసును విత్డ్రా చేసుకోండి. మీకు ఈడబ్ల్యూఎస్ 10% ఇస్తే మేము కూడా ఆబ్జెక్షన్ చేయలేదు. అదేవిధంగా మాకు ఇచ్చినటువంటి హక్కును 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% మాకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించి జీవో పాస్ చేసి 9th షెడ్యూల్ గవర్నర్ దగ్గరికి పంపిస్తే అది ఇంకా పెండింగ్లో ఉన్నది. సుప్రీంకోర్టు దాని ప్రకారం 3 నెలలు ఎక్కడైతే పెండింగ్ ఉంటుందో ఆ రిజర్వేషన్లు పాస్ అయిన కింద లెక్కే. అయినా దీన్ని పట్టించుకోకుండా మా రిజర్వేషన్లు మాకు ఇవ్వకుండా వీళ్ళు తమాషా చూస్తున్నారు. అన్ని రాజకీయ పక్షాలు, బీఆర్ఎస్ కానివ్వచ్చు, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, అన్ని పార్టీలు హెచ్చరిస్తున్నాము. రాబో కాలంలో ఇంకా కూడా ఈ యొక్క దీక్షను ఉధృతం చేసి మా పోరాటాన్ని మా దామాచర ప్రకారం మాకు రావాలని కోరుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.